ఇది మరో దినపత్రిక వార్త దినపత్రిక సంబంధించి ఒక వార్తను ప్రచురించింది. ఇది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం సంబంధించిన ఒక వార్తను ప్రచురించింది. ఫైనాన్స్ ఏజెంట్ల భాగవతం ఇంతింత కాదయ్యా. విశ్వద జనరామ చనిపోయిన వారిపై ఫైనాన్స్ తీసుకోరా మామ. 2 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరుతో ద్విచక్ర ఫైనాన్స్ ఏజెంట్ల భాగవతంలో హవాక్కైన మండల ప్రజలు అంటూ ఒక వార్తను ప్రచురించింది. ఆ మానవాళి మనుగడ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా యోగి వేమన అనేక సూక్తులతో పద్యాలు రచిస్తే దానికి పేరడిగా కొంతమంది వ్యక్తులు చేసే బడా మోసాలపై పేరిడి పద్యాలు తయారవుతున్నాయి. దానికి చక్కటి ఉదాహరణ ఫైనాన్స్ ఏజెంట్ల భాగవతం. ఇంతింత కాదయ్యా. జనరామ చనిపోయిన వారితో ఫైనాన్స్ తీసుకోర మామ అనే చందంగా నేరాలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన బూక్య నాగేశ్వరరావు కుమారుడు 2 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఆ మృతి చెందిన వ్యక్తి పేరుతో కొంతమంది ప్రైవేటు బ్యాంకు ఫైనాన్స్ ఏజెంట్లుగా అవతారం ఎత్తి చనిపోయిన వారి వ్యక్తుల పేరుతో ద్విచక్రంతో పాటు అనేక రుణాలు, ఇతర వాహనాలపై రుణాలు ఇప్పిస్తూ దందా నడుపుతున్నట్లు మండలంలో బాహడంగా ఈ తంతు ప్రచారం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బాధితుల కథనం ప్రకారం నందిగామ గ్రామం చెందిన బూక్య నాగేశ్వరరావు కుమారుడు 23/1/2020లో ఆత్మహత్య చేసుకుని చెందగా ఆ మృతిని పేరుతో వ్యక్తి ఫైనాన్స్ ఏజెంట్గా చెలామణి అవుతూ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్లో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని మరో వ్యక్తికి 24/1/2024 ఇప్పించాడు. ఇలా 3 నెలల్లో దానికి సంబంధించిన వాయిదా చెల్లింపులు జరిపి మరో 3 నెలలు గుర్తులేని వ్యక్తి బకాయి ఇవ్వడంతో మహీంద్రా బ్యాంక్ ఫైనాన్స్ రికవరీ సెక్షన్ సిబ్బంది ఏ వ్యక్తి పేరుతో ఉన్న అడ్రస్కు వెళ్లి విచారణ చేపడంలో అసలు విషయం బయటపడింది. దీంతో రికవరీ ఉద్యోగి అరవింద్ మృతుడు తండ్రి నాగేశ్వరరావు చనిపోయిన ధృవీకరణ పత్రం ఇవ్వాలని కోరడంతో మృతుడి తండ్రి ఒకేసారి నా కుమారుడు చనిపోయి 2 సంవత్సరాలు అయింది, నా కొడుకు పేరుతో ఈ సంవత్సరం జనవరిలో ద్విచక్ర వాహనం తీసుకోవడం ఏమిటని పేర్కొని ఏదో మోసంలా ఉందని రికవరీ ఉద్యోగిని గ్రామస్తులతో గిరావు చేసి పోలీసులు సమాధానించాడు. దీంతో స్థానిక ఎస్ఐ రామారావు నందిగామ గ్రామాన్ని చేరుకొని అరవింద్తో పాటు వరంగల్ కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ విచారించి వెంటనే ఏ వ్యక్తి మృతి చెందిన వ్యక్తి పేరుతో వాహనం తీసుకున్నారని మీ కార్యాలయానికి వెళ్ళి తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ తంతు మండలంలో దారుణంగా వ్యాపించింది. నర్సంపేటలో పట్టణంలో గత కొద్ది రోజులుగా ఇలాంటి తంతులు కొంతమంది ప్రైవేట్ బ్యాంక్ ఏజెంట్లు చేస్తున్నారని బాహటంగా వినిపిస్తున్నాయి. దీనిపై బాధితుని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు స్థానిక ఎస్ఐ రామారావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్సూరెన్స్ పేరుతో నందిగామ గ్రామంలో జరిగిన అవినీతి భాగవతం మండల జిల్లా ప్రజలు మర్చిపోకముందే మరోమారు ఈ విధంగా ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నర్సంపేట ఏజెంట్తో కుమ్మక్కై మరోమారు ఇలా అవినీతి పనులకు అలవాటు పడుతున్నారని స్థానికులు మండల ప్రజలు పేర్కొంటున్నారు. ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటనలు పాల్పడుతున్న వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా విషయం ఇది. ఇదే నందిగామలో గతంలో మనుషులకు అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ పేరుతోటి ఘరానా మోసం చేపట్టినటువంటి ఆ గ్రామం నుంచే ఇది ఒకటి. చనిపోయిన తన కుమారుని పేరు మీద ఓ వ్యక్తి వాహనం తీసుకోవడం, ఇంకోళ్ళకి ఇప్పించడం చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా తెలియకుండా ఏం జరుగుతలేదు. ఇక్కడ ఆ యొక్క సంబంధించిన ఫైనాన్స్ ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాల్సుకొని ఆ యొక్క తప్పుడు మార్గంలో పోయి అక్రమంగా డబ్బులు సంపాదనకి పని చేస్తూ ఉన్నారు. దీనిపైన టాస్క్ ఫోర్స్ కనుక ఖచ్చితంగా దృష్టి పెడితే ఇంకా చాలామంది బయటకు వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు మోసం చేయడం మాత్రమే వీళ్ళ పనిగా పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నారు. కేర్ ఆఫ్ అడ్రస్గా తయారైపోయింది ఈరోజు నల్లబెల్లి మండలంలో 1-2 గ్రామాలు మోసం చేయడానికి. ఎలా అయితే మనం డబ్బులు సంపాదించవచ్చు, సులువుగా ఈజీ మనీ సంపాదించాలనే ఆలోచనతోటి ఇలాంటి దుర్బుద్ధితోటి మరి పాపం కొడుకు చనిపోయిన బాధలు ఆయన ఉండి 2 సంవత్సరాల క్రితం చనిపోయిన కొడుకు పేరు మీద రికవరీ వాళ్ళ ఇంటికి పోయి నీ కొడుకు బండి తీసుకున్నాడు అంటే నా కొడుకు చచ్చిపోయింది అప్పుడు మరి మీరేమో ఇప్పుడు వచ్చి బండి అంటారు. అసలు నా కొడుకు చచ్చిపోయిన వచ్చి మీరు వచ్చి బండి ఎప్పుడు తీసుకున్నట్టే ఈ యొక్క తతంగం అంతా బయటకు వచ్చిందట. ఇది వార్త దినపత్రిక ప్రచురించింది. ఏది ఏమైనా ఇంకా కనుక కూపీ లాగితే మొత్తం తీగ లాగితే డొంకంద కదిలినట్టు ఇంకా చాలామంది దీంట్లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు అందరి టీవీ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టబోతూ ఉంది. సో అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా దీనిపైన నర్సంపేటలో కూడా దీనికి సంబంధం ఉన్నట్టుగా కూడా మనకు కొన్ని సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఫైనాన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఇళ్ళ లోన్లు ఇప్పిస్తాము, తర్వాత మేము మీకు కావాల్సిన లోన్లు ఇప్పిస్తాము, మార్గేజ్ లోన్లు ఇస్తామని చెప్పేసి వీళ్ళు చేసే పని మొత్తం ఇదే. సో అది మరో అంశంలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. దాంట్లో కూడా ఘరానా మోసగాళ్ళు ఉన్నారు దాంట్లో. సో అది మరో అంశంలో మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో మొత్తానికైతే ఇది వార్త దినపత్రిక చూడవచ్చు. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారిపైన చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అందరి టీవీ కూడా కోరుతూ ఉంది.